ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మనం ఇప్పుడు లెసన్ నెంబర్ 29లో చదువుకోబోతున్నాము. ఇశ్రాయేలు గత 1800 సంవత్సరంలో వాళ్ళ చరిత్ర చదువుకోవలసిన పాఠం ఏమనగా ద్వితీయ ఉపదేశ కాండము 28, 13 నుండి 69 వచనాలు. తర్వాత కంఠత వాక్యం ఏమనగా ద్వితీయ ఉపదేశ కాండము 28, 13 నుండి 14 2 వచనాలు చదువుకుందాం. ముందు ఇంగ్లీష్లో చదువుకుందాము. And the Lord shall make thee the head and not the tail, and thou shalt be above only, and thou shalt not be beneath, if that thou hearken unto the commandments of the Lord thy God, which I command thee this day, to observe and to do them. And thou shalt not go aside from any of the words which I command thee this day, to the right hand or to the left, to go after other gods to serve them. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడముకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండువు కానీ క్రిందివాడుగా ఉండవు. దీని లక్ష్యం ఏమనగా మనము ఏం అర్థం చేసుకోవాలంటే ఇశ్రాయేలు ప్రజలు మరి వాళ్ళ చరిత్రల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ఉపదేశములకు మరి దేవుని ఆజ్ఞలకు లోబడినారో అప్పుడు వాళ్ళకి ఏం దొరికిందంటే వాళ్ళకు ఆశీర్వాదము పొందుకున్నారు. మరి ఎప్పుడైతే వాళ్ళు అవిధేయత చూపించారో అప్పుడు వాళ్ళకి ఏం దొరికిందంటే వాళ్ళకు శాపము కలిగింది అనేది ఈ చరిత్రల ద్వారా ఇశ్రాయేల్ చరిత్రల ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. ఈ విషయం మనము తెలుసుకోవాలి. పోయిన లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? మరి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా దేవుని చిత్తంని చేయలేదు, దేవుని ఆజ్ఞల్ని పాటించలేదు కాబట్టి వాళ్ళకి అనేక విధమైన బాధలు కష్టాలు వచ్చారు. మరి దేవుని మెస్సాయాని మరి వాళ్ళు అంగీకరించకుండా ఆయన ఏం చేశారు, వాళ్ళు నిషేధించారు. కాబట్టి వాళ్ళకు దొరికింది ఏంటంటే AD 50 నుండి AD 135 వరకు, అంటే 50 సంవత్సరం నుండి 135 సంవత్సరముల వరకు వాళ్ళకు అనేక విధమైన కష్టాలు బాధలు జరిగినాయి అనేది మనము చూస్తున్నాం కదా. అనేక విధం అంటే మీరు ఇంకా దాని గురించి మీకు బాగా గుర్తు ఉంటుంది అనుకుంటున్నాను. లేని ఎడల ఇంకొకసారి ఆ వీడియో మీరు వింటే మీకు ఇంకా అర్థం అవుతుంది. వాళ్ళకు అనేక విధమైన కష్టాలు వచ్చినాయి. మరి లాస్ట్కు హెర్డియన్ అనే ఒక రోమా చక్రవర్తి 5,50,000 యూదుల్ని చంపివేసి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుండి అంటే పాలస్తీనా నుండి వాళ్ళని ఏం చేసేసాడు, పూర్తిగా తొలగించేశాడు. అక్కడి నుండి అంటే పాలస్తీనాలో ఉండడానికి వీలు లేదని, వాళ్ళ పితరుల దేశం కదా అది, రోమా ప్రభుత్వం కింద ఉన్నప్పటికీ వాళ్ళ దేశంలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అక్కడి నుండి కూడా వాళ్ళని తొలగించేశాడు. అప్పటికి వాళ్ళు ఏమైపోయారంటే చాలా తక్కువ మంది అయిపోయారు యూదులు. ఇంతమందిని వాళ్ళు చంపబడినారు. వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు చంపబడినారు అనమాట. సో అంత లక్షలాది మంది చనిపోయేసరికి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోవడం ద్వారా వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళని బయటికి పంపించేశారు. ఇంకా రావడానికి వీల్లేదు, పాలస్తీనాలో ఉండడానికి వీల్లేదని వాళ్ళని పంపించేసరికి వాళ్ళు వేరే అన్య దేశాల్లో అందరూ కూడా కలిసిపోయారు అనమాట. కలిసిపోవడం ద్వారా వాళ్ళకి ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేశారు, అక్కడ వెళ్ళి ముందు ఎందుకు ఇలాగ అయ్యిందంటే వాళ్ళు మెస్సాయాని అంగీకరించలేదు. దాన్ని బట్టి వాళ్ళకి అలాగ అయింది. సో వాళ్ళ దేశంనే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి వేరే అన్య దేశాల్లో వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే అన్య జాతులతో సహా కలుసుకొని మరి ఎవరైతే క్రీస్తు సువార్తని అక్కడ తీసుకొస్తున్నారో, యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని చెప్పి సువార్తని తీసుకొచ్చినప్పుడు క్రైస్తవుల మీద వాళ్ళు ఏం చేశారు, ఎదురు తిరిగి వాళ్ళని హింసించడం మొదలుపెట్టారు. ఎవరు? యూదులు అనమాట. సో వాళ్ళ పాపం సరిపోక వీళ్ళని కూడా ఇంకా క్రైస్తవుల్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎదిరించడము జరిగింది. సో ఆ విధంగా జరుగుతూ వచ్చిందనమాట. సో ఆ విధంగా జరుగుతున్న సమయంలో 135 సంవత్సరంలో నుండి ఇంకా 312 సంవత్సరం వరకు 312 అంతవరకు కూడా వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవుల్ని హింసిస్తూ వచ్చారనమాట. తర్వాత 312 సంవత్సరంలో ఒక ప్రాముఖ్యమైన విషయం జరిగింది. అది ఏమనగా రోమా సామ్రాజ్యంలో కాన్స్టాంటైన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆయన చక్రవర్తి. ఈయన ఎలాగ చక్రవర్తి అయ్యాడంటే మనం కాన్స్టాంటైన్ గురించి చదువుదాం, ఇంకా మనకు డీటెయిల్గా మనం తర్వాత చదువుతాము, వేరే లెసన్స్లో ఉన్నాయి అవి. కానీ ఇప్పుడు కాన్స్టాంటైన్ ఒకటే విషయం చెప్పాలనుకుంటే కాన్స్టాంటైన్ ఏంటంటే ఆయన అక్కడ రోమా ప్రభుత్వానికి కైజర్ కావాలని అనుకున్నాడు. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు అనుకో, ఆయన పేరేంటే మ్యాక్సిన్షియస్ అనేవాడు. మరి ఆయన కూడా అలాంటి
ఆశ ఉంది, అలాంటి అంబిషన్ ఉందన్నమాట. ఆయన కూడా కైజర్ కావాలనుకున్నాడు. సో ఇప్పుడు మ్యాక్సిషియస్ అనేవాడు చాలా పవర్ఫుల్ ఉన్నాడు, కాన్స్టంటైన్ అంత పవర్ఫుల్ లేడనమాట. అయినప్పటికీ కాన్స్టంటైన్ ఏం చేశాడు, వీళ్ళ మీద దాడి చేశాడు, మ్యాక్సిషియస్ మీద దాడి చేశాడు. సో వాళ్ళిద్దరికి యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన వెళుతున్న సమయంలో, అంటే దెర్ ఆర్ మెనీ వర్షన్స్ ఉన్నాయి, కానీ ఆయన యుద్ధంకు వెళుతున్న సమయంలో ఆయనకు ఆకాశంలో సిలువ గుర్తు కనిపించిందంట. వెళుతున్నప్పుడు యుద్ధంలో సిలువ గుర్తు కింద ఒక రాత కూడా ఉందంట. ఆ రాత ఏంటంటే, ఈ గుర్తులో జయించు అని ఉందంట. ఇన్ దిస్ సైన్ కాంకర్ అని ఒక వాక్యం, ఒక రాత కూడా దాని కింద కనిపించిందంట. ఎప్పుడైతే ఆయన దాన్ని చూశాడో అప్పుడు ఆయన ఏం చేశాడంట, ఆయన యుద్ధంకు వెళ్ళడానికి ముందు సైనికులు ఉంటారు కదా, వాళ్ళ సైనికులందరికీ డాళ్ళు ఉంటాయి, డాళ్ళు మీద అందరికీ క్రాస్ వేయించాడంట, ఆ సిలువ గుర్తు పెట్టాడంట. సో సిలువ గుర్తు పెట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకు జయం ఇచ్చాడు. ఆయనకు ఆ గొప్ప జయం లేదు, అంటే మ్యాక్సిషియస్ ఆయన ఇంకా పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా ఈయనకు కాన్స్టంటైన్కి ఏమే దొరికింది, జయం దొరికింది. సో ఆయన క్రైస్తత్వాన్ని అంగీకరించాడు, ఆయన క్రైస్తుడు అయిపోయాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కొన్ని మార్పులు తీసుకొచ్చాడు అక్కడ వాళ్ళ రోమా ప్రభుత్వంలో. ఏమేం చేశాడు, అప్పుడు క్రైస్తవుల్ని చాలా హింసించేవాళ్ళు. క్రైస్తవులు అంటే అది ఒక మతంలా కూడా కాదు, వాళ్ళందరూ అంటే ఇట్ ఇస్ ఇల్లీగల్ థింగ్ లాగా వాళ్ళు ట్రీట్ చేసేవాడు అనమాట. కానీ ఎప్పుడైతే ఈయన క్రైస్తత్వాన్ని అంగీకరించాడో, క్రైస్తత్వాన్ని ఆయనకు ఈక్వల్ రైట్స్ ఇచ్చాడు అనమాట. ఈక్వల్ రైట్స్ ఇచ్చి కొంతకాలం తర్వాత వాళ్ళ దేశానికే క్రైస్తవ మతంని అధికారిక మతంగా చేసేస్తాడనమాట. దాన్ని అధికారిక మతంగా చేసి వేయడం ద్వారా అందరూ కూడా క్రైస్తవులు అయిపోయారు. సో ఈ క్రైస్తవ మతము అనేది వచ్చిందనమాట. అప్పుడు క్రైస్తవ మతం అనేది, ముందు క్రైస్తవుల్ని ఎప్పుడు కూడా మతం అని చెప్పేవాళ్ళు కాదు. అది ఏంటి, అది ఒక మార్గమే. క్రీస్తుని వెంబడించేవాళ్ళు, యేసుక్రీస్తు ఏమైనా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాడు. ఆయన ఒక మతంని స్థాపించడానికి ఆయన రాలేదు కదా. కానీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ వచ్చాడో ఆయన అది ఒక మతంగా చేసేసాడు అనమాట. సో అప్పుడు ఏమైందంటే అందరూ కూడా క్రైస్తవులుగా అయిపోయారు. అంటే నిజమైన క్రైస్తవులు ఎవరంటే, సువార్తని విని దాన్ని అంగీకరించి మారుమనసు పొంది యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా మనము క్రైస్తవులు అవుతాం. అదే ఇండివిజువల్ కదా, వ్యక్తిగతమైనది. కానీ ఇప్పుడు మీరున్నారు, మీ తల్లిదండ్రులు ప్రభుని అంగీకరించారు, మీరు పుడతారు, మీరేం చేస్తారు, మీరు కూడా ఆ మతంని పుచ్చుకుంటారు. సో ఆ మతంని పుంచుకుంటే దానివల్ల లాభం లేదు. మీరు మారు మనసు పొందాలా, మీరు సువార్త వినాలా, మీరు మారు మనసు పొందాలా, మీరు రక్షణ పొందితే మీకు రక్షణ దొరుకుతుంది. మీ తల్లిదండ్రులు రక్షణ పొందారు, వాళ్ళు మతంలో లేరు, ఇంకా దేవుని నమ్మారు. కానీ మీరు పుట్టక ద్వారా మీరు ఈ లోకంలో పుట్టారు, కానీ మీకు కూడా మారు మనసు కావాలి, మీరు కూడా ఈ సువార్తను అంగీకరించాలి. యు ఆర్ సెపరేట్ ఇండివిజువల్, ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఇండివిజువల్. మీ తల్లిదండ్రులు ప్రభువుని అంగీకరించి పరలోకానికి పోతారు కాబట్టి మేము కూడా వెళ్ళిపోతామని కాదు. మీరు కూడా మారు మనసు పొంది రక్షణ పొందితే అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. సో ఇది ఏంటంటే ఒక మత మార్పులాగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఏమైందంటే, అందరూ క్రైస్తవులు అయిపోయారు కాబట్టి, క్రైస్తవ మతంని తీసుకున్నారు కాబట్టి, మరి యూదులు క్రీస్తుని అంగీకరించలేదు, ఆయనని సిలువకు అప్పగించారని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారు, ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న క్రైస్తవ మతంని పొందుకున్న వాళ్ళు వీళ్ళని మళ్ళీ ఒకసారి హింసించడం మొదలుపెట్టారు. ఇప్పుడు 135 వరకు హింసించారు కదా. సో 135 to 312 వరకు వాళ్ళకు అందరిని కలిసి క్రైస్తవులనే హింసించారు. తర్వాత 312 నుండి రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే క్రైస్తవ మతంని పుచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని యూదుల్ని ఇంకా హింసించడము మొదలుపెట్టారన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అనేక స్థలంలోకి వాళ్ళు వెళ్ళిపోవడము, మరి పక్కన ఉన్న యూరోపియన్ కంట్రీస్, ఐరోపా కంట్రీస్ దేశాలు ఉన్నాయన్నమాట. అది కూడా రోమా ప్రభుత్వము ఎప్పుడైతే తక్కువ అయిపోయిందో, దాని పవర్ తక్కువ అయిపోయిందో, దాని శక్తి తక్కువ అయిపోయినప్పుడు ఏంటంటే కొన్ని దేశాలు ఏమైంది, యూరప్ దేశాలన్నీ కూడా అప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట, మొదలైనాయి. సో ఆ టైంలో అన్ని దేశాల్లో, యూరోపియన్ దేశాల్లో వెళ్ళి వీళ్ళు స్థిరపడడానికి ప్రయత్నం చేశారు. సో చాలామంది యూదులు అక్కడికి వెళ్ళారనమాట. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే, వాళ్ళు కూడా వీళ్ళని, వాళ్ళ ప్రవర్తన బాగాలేదు, వీళ్ళతో ఏంటంటే బాగా వీళ్ళని హింసించడమే మొదలు పెట్టారనమాట. ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ ఏం చేశారు, 1020 సంవత్సరం నుండి 1272 సంవత్సరముల వరకు కూడా వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న రాజులు ఏం చేశారంటే వీళ్ళని బాగా హింసించడము మొదలుపెట్టారు. వాళ్ళకి చాలా బాధలు కలిగించారనమాట. ఆ సమయంలో దండయాత్రలు ఉండేనమాట. యాక్చువల్లీ ఇంగ్లాండ్ వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఏం చేశారంటే 8 దండయాత్రలు ఉండేనమాట. సో ఆ దండయాత్రల్లో యూదుల్ని చాలా బాధ కలిగించారు యూదులకు. వాళ్ళు చాలామందిని చంపివేయడము ఆ విధంగా చేశారనమాట. క్రూసేడ్స్లో, ఫస్ట్ దండయాత్రలో వాళ్ళు చాలామంది యూదుల్ని చంపివేయడము జరిగింది. దాని తర్వాత 1190లో 1190
సంవత్సరంలో ఏం జరిగిందంటే బ్రిటన్లో ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ పేరేంటే యాక్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ యాక్ అనే ప్లేస్లో క్లిఫ్ఫోర్డ్ టవర్ అని ఉంది. క్లిఫ్ఫోర్డ్ ఒక టవర్ అనమాట. క్లిఫ్ఫోర్డ్ టవర్ అనేది ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ చాలామంది యూదుల్ని దాని లోపల వేసి వాళ్ళని కాల్చివేసి వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళని చంపివేశారనమాట. సో ఈ విధంగా వాళ్ళకు ఎన్నో పరిస్థితులు వాళ్ళకు కలిగినాయి అనమాట. అదే కాకుండా అది చంపివేయడమే కాకుండా వాళ్ళు 400 years వరకు కూడా, అంటే 4 శతాబ్దం వరకు కూడా వాళ్ళు ఎంత మాత్రం కూడా ఇంగ్లాండ్లనా బ్రిటన్లనా అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి ఆ ప్లేస్ నుండే తొలగించేశారు. అంటే వాళ్ళకంత హేట్రెడ్, వాళ్ళ మీద ఏంటంటే చాలా ద్వేషం కలిగిందనమాట యూదుల మీద. సో ఆ విధంగా వాళ్ళని ఏంటంటే ఇక్కడికి అసలే రాకూడదని చెప్పేసి వాళ్ళు వెళ్ళగొట్టేశారు. తర్వాత ఫ్రాన్స్లో కూడా అదే విధంగా జరిగిందనమాట. ఫ్రాన్స్లో 1306 సంవత్సరంలో నుండి 1723 సంవత్సరం వరకు కూడా వాళ్ళకి హింసలు కలిగినాయి, యూదులకు హింసలు కలిగినాయి ఇక్కడ ఫ్రాన్స్లో. తర్వాత జర్మనీలో కూడా 1348 నుండి 1560 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు చాలా చాలా ఏం జరిగినాయి, హింసలు కలిగింది. సో అదే విధంగా స్పెయిన్లో అయినా, ఇటలీ అయినా, రష్యా అయినా, ఈ ప్లేసెస్లో అన్ని ప్లేసెస్లో వాళ్ళకి ఏం జరిగిందంటే చాలా హింసలు జరుగుతూ పోయిందనమాట. సో చూడండి, ఎప్పటి నుండి 135 నుండి ఇప్పటి వరకు కూడా ఇదే వాళ్ళకు కష్టాలు అనుభవిస్తూ వస్తున్నారనమాట. తర్వాత స్పెయిన్లో, ఇటలీలో, రష్యాలో కూడా అదే విధంగా జరిగింది. 1936లో ఏం జరిగిందంటే అడాల్ఫ్ హిట్లర్ జర్మనీకి లీడర్గా ఉన్నాడనమాట. ఆయన ఏం చేశాడు, యూదులకు విరుద్ధంగా చాలా కష్టాలు తీసుకొచ్చాడనమాట. ఆయన ఏం చేశారంటే 60 లక్షల మంది వరకు ఆయన ఏం చేశారంటే కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని ఉంటాయి. అంటే కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే ఏకాగ్రత శిబిరాలు అంటారు. కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళని ఏంటంటే ఎవరితో కలవకుండా వాళ్ళకు ఒక సెపరేట్గా ఒక క్యాంప్లో పెట్టేయడం అనమాట. సో 60 లక్షల మందిని కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఎవరితో కలవకుండా వాళ్ళని సపరేట్గా, యూదులని మాత్రం సపరేట్గా పెట్టేసి అక్కడ వాళ్ళకి సరిగా భోజనాలు ఉండదు, వాళ్ళకి ఎలాంటి మెడికల్ ఎయిడ్స్ ఉండదు, ఇంకా వాళ్ళని ఏ విధంగా కూడా వాళ్ళకి వెల్ఫేర్ అనేది ఉండదన్నమాట. అలాంటి వాళ్ళని అక్కడ పెట్టేసి వాళ్ళతో బాగా భయంకరమైన పని చేయించుకునేవాళ్ళు. చాలా కష్టం, లేబర్ అనమాట. అంత కష్టపడి పని చేయాలి. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే స్కిన్ అండ్ బోన్ సన్నగా అయిపోతారో, వాళ్ళకు వీక్ అయిపోతారో, బలహీనంగా అయిపోతారో వాళ్ళని డెత్ క్యాంప్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. అక్కడికి పంపించేస్తారు. అంటే చచ్చిపోండి ఇంకా అని చెప్పేసి అలాగా పంపిస్తారు. అక్కడ డెత్ క్యాంప్స్లో ఇంకా గ్యాస్ చేంబర్లో వేసి చాలామందిని చంపేయడము అలాగా జరిగిందనమాట. సో 60 లక్షల మంది యూదుల్ని ఆయన చంపాడు. ఎందుకు చంపాడంటే ఆయనకు హిట్లర్కి ఏంటంటే మేము మొదటి ప్రపంచ యుద్ధంని ఎందుకు ఓడిపోయామంటే బికాస్ ఆఫ్ దిస్ జ్యూస్, యూదుల్ని బట్టే మేము కోల్పోయాము, యుద్ధంలో మేము ఓడిపోయామని ఆయన అనుకున్నాడనమాట. ఆ విధంగా చాలామంది చనిపోవడము జరిగింది. దాని తర్వాత ఒక గొప్ప విషయం జరిగింది ఏంటంటే డ్యూరింగ్ రినైసెన్స్ అంటే తెలుసు కదా, ఉజ్జీవం జరిగిందనమాట. ఒక కొత్త ఉజ్జీవం అక్కడ బ్రిటన్ సైడ్లో, ఇంగ్లాండ్, యూరోపియన్ కంట్రీస్లో ఒక ఉజ్జీవం అనేది వచ్చింది. ఉజ్జీవం అంటే ఏంటంటే రినైసెన్స్ అంటారు. ఆ టైంలో ఏంటంటే లిటరేచర్ అంటే చదువుల్లో, జ్ఞానంలో, ఇంకా పెయింటింగ్స్, మ్యూజిక్, ఇవన్నిట్లో కూడా ఒక చాలా గొప్ప అడ్వాన్స్మెంట్ వచ్చిందనమాట. వాళ్ళకి చాలామంది వాళ్ళకి జ్ఞానం పెరిగిపోయిందనమాట. వాళ్ళ మైండ్స్ అంతా కూడా బాగా ఎన్లైటన్ అయిందనమాట. సో దాని ద్వారా ఏమైందంటే ఇంగ్లాండ్లో, జర్మనీలో, అమెరికాలో ఆ ప్లేసెస్లో అన్నీ కూడా ఏమైందంటే సువార్త ప్రకటింపబడింది. ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడిందో మనుషులు కొంచెం మంచిగా ఆలోచించి అంగీకరించినట్లు సువార్తని, ఆ విధంగా అక్కడ సువార్త వెళ్ళడం ద్వారా వాళ్ళు ప్రభుని అంగీకరించారనమాట. ఆ విధంగా జరగడం ద్వారా వాళ్ళు ఏమైందంటే ప్రవర్తన, అంటే ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళది ఇతర దేశస్తులు వాళ్ళ మనస్సు మారి వాళ్ళు ఏం చేశారంటే యూదుల్ని కొంచెం మంచిగా చూడడము జరిగిందనమాట. వాళ్ళతో మంచిగా ప్రవర్తించడము జరిగింది అని మనము తెలుసుకుంటున్నాం అనమాట. తర్వాత ఒక విషయం జరిగింది ఏంటంటే సియోను కోసము ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సియోను ఉజ్జయము అని ఒక ఉజ్జయం అంటే 1897లో 1897లో ఈ సియోను కొరకు ఆశపడిన వాళ్ళు, అంటే ఎవరు, యూదులే కదా. సియోను కొరకు ఆశపడిన వాళ్ళు యూదులే ఏం చేశారంటే వాళ్ళందరూ ఇతరుల దేశంలో అన్ని ప్లేసెస్లో చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా కూడుకున్నారనమాట. స్విట్జర్లాండ్లో కూడుకొని
వాళ్ళు జయనిస్ట్ కౌన్సిల్ అని ఒకటి సియోను కౌన్సిల్ని ఒకటి స్టార్ట్ చేశారు. సియోను ఉద్యయము అని ఒక ఆర్గనైజేషన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వాళ్ళందరూ కూడుకొని వాళ్ళకు ఒకటే ఉద్దేశం అందులో రావడానికి. చాలామంది వచ్చారనమాట, అన్ని డిఫరెంట్ ప్లేసెస్ నుండి యూదులందరూ కలుసుకొని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మాకు దేవుడు మా పితరులకు ఇచ్చిన దేశము పాలస్తీనా దేశంలో మనము మళ్ళీ వెళ్ళాలి, అక్కడ మనము స్థిరపడాలి అనే ఉద్దేశంతో వాళ్ళ దాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే ఇప్పటికే మనం అందరం చెదిరిపోయినాము, మాకు ఒక స్థలం అనేది కావాలి కదా, మన పితరుల దేశంకి మనం వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, టర్కీ, అప్పుడు పాలస్తీనా ఎవరి కింద ఉందంటే టర్కీ వాళ్ళ కింద ఉందన్నమాట. సో వాళ్ళందరూ ఏం చేశారు, టర్కీ సుల్తాన్ ఉంటాడు, ఆ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారనమాట, ఈ విధంగా ఇప్పుడు మాకు ఒక దేశం అనేది మాకు లేదు, కాబట్టి మా దేశము పాలస్తీనా దేశం కదా, మా పితరుల దేశం కదా, ఇక్కడే మేము ఉండేవాళ్ళం కదా, కాబట్టి మేము మళ్ళీ మాకు పాలస్తీనా దేశానికి మేము వచ్చి ఇక్కడ స్థిరపడాలని కోరుకుంటున్నాము. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఈ పాలస్తీనా దేశము మీ కింద ఉంది కాబట్టి ఇది మాకు అమ్మి వేయండి, మేము దాన్ని కొనుక్కుంటాము అని చెప్పారు. సో చెప్తే ఆయన ఏం ఉత్తరం ఇచ్చాడు తెలుసా, నైల్ నదిలో నీళ్లు పాలస్తీన్లో ప్రవహిస్తే అప్పుడు నేను మీకు ఏమిస్తాను, ఆ దేశాన్ని మీకు ఇస్తానని వాళ్ళని అపహాసించాడు. ఎందుకు అపహాసించాడు, ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఇప్పుడు మనం మ్యాప్లో కూడా మనం చూస్తే నైల్ ఎక్కడ ఉంది, ఐగుప్తులో ఉంది. ఐగుప్తు ఎక్కడ ఉంది, కింద భాగంలో ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ప్రవహిస్తుంది, ఇంకా స్లోప్లోనే ప్రవహిస్తుంది కదా, పైకైతే ప్రవహించదు కదా. సో పాలస్తీన్ పైన ఉందన్నమాట. సో పైన పాలస్తీన్కి ఎలాగొస్తుంది నీళ్ళు, సో అది ఇంపాసిబుల్, అది అయ్యే పని కాదు. సో అది పైకి ప్రవహిస్తే అప్పుడు నేను మీకు అది ఇస్తానని చెప్పేసి సర్కాస్టిక్గా ఆయన చెప్పి యూదుల్ని పంపిస్తారు అన్నమాట. సరైన వాళ్ళు వచ్చేసారు. తర్వాత జరిగింది ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధము. అది ఎప్పుడైనా జరిగింది, 1914 నుండి 1918 వరకు ఈ మొదటి ప్రపంచ యుద్ధము జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తే అక్కడ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఉన్నారు, అంటే మెయిన్ ఆపోనెంట్స్. ఒకటి బ్రిటన్, ఇంకొకటి జర్మనీ. ఈ రెండు దేశాలు ఉన్నాయి. వీళ్ళు రెండు దేశాలకు ఏంటి ఒక యుద్ధము, కానీ వీళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా దేశాలు ఉన్నాయి. ఇదేంటంటే ఇది ప్రపంచ యుద్ధం కదా, సో అనేక దేశాలు కలిసాయి అన్నమాట. సో బ్రిటన్తో కొన్ని దేశాలు కలిసాయి, ఇంకా జర్మనీతో కూడా కొన్ని దేశాలు కలిసాయి అన్నమాట. సో ఈ బ్రిటన్లో ఉన్నవాళ్ళు ఎవరెవరంటే, ఫ్రాన్స్ ఉంది, రష్యా ఉంది, ఇంకా జపాను, ఇవన్నీ ఉన్నారు. సో జర్మనీలో ఒట్టమన్ ఎంపైర్ అని ఉంది. ఒట్టమన్ ఎంపైర్ అంటే వీళ్ళందరూ లైక్ సిరియా, టర్కీ, వీళ్ళందరూ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కదా, అరబ్ కంట్రీస్, అవన్నీ కూడా వీళ్ళు ఒట్టమన్ ఎంపైర్లో ఉందన్నమాట. వాళ్ళు మరి ఆస్ట్రియా, హంగేరీ, వీళ్ళందరూ కూడా వీళ్ళతో ఉన్నారు. సో యూకేతో ఎవరు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు యూకేలో ఈవెన్ టర్కీ కూడా ఉందన్నమాట. టర్కీ బ్రిటన్ వాళ్ళతోనే ఉంది ముందు, అంటే వీళ్ళతో బ్రిటన్ వాళ్ళతో కలిసిందనమాట. కానీ ఈ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ముందు, మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ముందు సడన్గా ఏం చేసిందంటే, టర్కీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళతో కలిసిపోయారు. ఎవరితో, జర్మనీ వాళ్ళతో కలిసిపోయారు అనమాట. సో వీళ్ళు కలిసిపోయేసరికి ఇప్పుడు ఏమైందంటే యుద్ధం స్టార్ట్ అయిపోయింది. కానీ వీళ్ళు బ్రిటన్ వాళ్ళు కొంచెము వీక్గా ఉన్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ ఓడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట, ఓడిపోతున్నారు. సో ఆన్ ద వర్జ్ ఆఫ్ డిఫీట్. సో అలాగా ఓడిపోయే సమయంలో వాళ్ళకి ఏమైందంటే ఒక విషయం జరిగింది. ఏంటంటే అక్కడ ఉన్న ఒక యూదుడు, ఆయన పేరు ఏంటంటే ఖాయిమ్ వైజ్మ్యాన్ అని పేరు అనమాట. ఆయన డాక్టర్ ఖాయిమ్ వైజ్మ్యాన్ అనే సైంటిస్ట్ ఒకడు ఉన్నాడనమాట. ఆయన ఏం చేశారంటే, విష వాయువు, పాయిజనస్ గ్యాస్, విష వాయువుని ఆయన కనిపెట్టాడు అనమాట. ఆ కనిపెట్టి మరి ఈ యుద్ధంలో ప్రయోగించడానికి అది వాడపడింది అనమాట. ఎవరికి, ఆయన ఎక్కడ ఉంటాడు, బ్రిటన్లో ఉంటాడు. సో ఈ బ్రిటన్లో ఉన్న యూదుడు ఏం చేశాడు, ఆ వాయువుని, ఆ పాయిజనస్ గ్యాస్ని ఆయన ఇన్వెంట్ చేశాడు కాబట్టి అది వీళ్ళకి ఇచ్చాడు అనమాట. ఇవ్వడం ద్వారా దాన్ని వాళ్ళు ఏం చేశారు, యుద్ధంలో ప్రయోగించాడు. యుద్ధంలో ప్రయోగించినప్పుడు ఏమైందంటే దాని ద్వారా వాళ్ళకు జయం దొరికింది. ఎవరి మీద, జర్మనీ మీద జయం దొరికింది అనమాట. సో జయం దొరకడం ద్వారా వాళ్ళు ఓడిపోయారు. ఎవరు, జర్మనీ వాళ్ళు ఓడిపోయారు, బ్రిటన్ వాళ్ళు జయం దొరికిందనమాట. సో 1917 డిసెంబర్లో ఏమైందంటే
బ్రిటిష్ సైన్యం ఉంది కదా, బ్రిటిష్ సైన్యం ఏం చేసిందంటే అలెగ్జాండ్రియా ఎక్కడ ఉంది? ఐగుప్తులో ఉంది. అలెగ్జాండ్రియా నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేంకి వెళ్ళారు. ఎవరి నాయకత్వం కింద అంటే ఆలన్ బి అనే ఒక నాయకుడు, సైన్యానికి ఆయన అధిపతి. సో ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేంకి వెళ్ళారనమాట. సో వీళ్ళ సైన్యం ఏం చేసిందంటే నైల్ ఉంది కదా, అలెగ్జాండ్రియా ఎక్కడ ఉంది? ఐగుప్తులో ఉంది అన్నాను కదా. నైల్ రివర్ ఎక్కడ ఉంది? నైల్ నది అది కూడా ఎక్కడ ఉంది? ఐగుప్తులోనే ఉంది. సో అక్కడి నుండి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పైపులు వేసారనమాట, పెద్ద పెద్ద పైపులు వేసి అక్కడి నుండి నీళ్లు, నైల్ నుండి నీళ్లు ఆ నది నుండి నీళ్లు తీసి పాలస్తీనాకు తీసుకొచ్చారు. సో అక్కడ నుండి నీళ్ళంతా కూడా పాలస్తీనాకు తరిమిచ్చారనమాట. సో ఆ విధంగా వాళ్ళు చేయించడం ద్వారా వాళ్ళు ఏమైందంటే టర్కీ రాజు అయిన సుల్తాను ఏమన్నాడు, నైల్ నది నుండి పాలస్తీనాకి ఎప్పుడైతే నీళ్ళు వస్తుందో అప్పుడు నేను మీకు ఇస్తానని చెప్పాడు కదా. సో అదేవిధంగా ఆలన్ బి ఎవరు అంటే ఆయన ఒక క్రైస్తవ యూదుడు, ఆయన ఒక యూదుడే కానీ క్రైస్తవుడు అనమాట, ప్రభుని అంగీకరించినవాడు. సో ఆయన ద్వారా ఏం జరిగిందంటే ఈ నీళ్లు నైల్ రివర్ నుండి పాలస్తీనాకు వచ్చిందనమాట. సో తీసుకురావడము జరిగింది. సో అక్కడ ఏమైందంటే వాళ్ళు ఆ పూర్తిగా ఆ పాలస్తీనా దేశాన్ని వాళ్ళ స్వాధీనంలో తీసుకున్నారు. ఎవరి స్వాధీనంలో అంటే బ్రిటన్, ఇప్పుడు బ్రిటన్ కిందనే ఉంది కదా. సో బ్రిటన్ తీసుకున్నారనమాట. ఆలన్ బి కూడా బ్రిటన్ ఆయన. సో తీసుకున్నారనమాట. తీసుకోవడం ద్వారా ఒక్క తుపాకీ బాంబు వేయకుండా ఏమైపోయింది, పాలస్తీనా ఎవరికి వచ్చేసింది? బ్రిటన్ వాళ్ళకి వచ్చేసింది. సో టర్కీ నుండి ఇప్పుడు ఎవరి కింద వచ్చేసింది? అది బ్రిటన్ వాళ్ళకి రావడము జరిగిందనమాట. సో ఈ విధంగా దేవుడు అక్కడ గొప్ప కార్యము చేశారనమాట. సో అప్పుడు ఏం చేశాడు, బ్రిటిష్ రాజు ఉన్నాడు కదా, ఆయన ఏం చేశారంటే ఆయన డాక్టర్ వైస్మెన్ చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టే కదా ఇప్పుడు మాకు ఇంత గొప్ప విజయం దొరికింది జర్మనీ మీద. కాబట్టి వైస్మెన్ని ఆయన చాలా సంతోషపడి వైస్మెన్ పట్ల ఆయన అడిగాడనమాట, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, నువ్వు ఇంత మంచి ఒక పాయిజనస్ గ్యాస్ని నువ్వు ఇన్వెంట్ చేసావు కాబట్టి మనకు జర్మనీ మీద మనకు జయం దొరికింది కాబట్టి నీకు ఏమి ఇష్టమో చెప్పు, నేను అది నీకు ఇస్తానని చెప్పాడు అనమాట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే డాక్టర్ వెయిస్మ్యాన్ ఆయన పేరు. ఆయన ఏంటి తెలుసా, స్విట్జర్లాండ్లో జయన్ కౌన్సిల్ ఉంది కదా, ఆ జయన్ కౌన్సిల్లో ఈయన కూడా ఒక లీడర్ అనమాట, ఈయన కూడా ఒక నాయకుడే దాంట్లో. సో ఈయన కూడా చాలా సియోను గురించిన ఆశ ఆయనకు చాలా ఉందన్నమాట. సో ఈ వెయిస్మ్యాన్ ఏమన్నాడు, మాకు ఒకటే ఆశ ఉందండి నాకు, అదేంటంటే పాలస్తీన్లో మేము యూదులమందరము వెళ్ళి అక్కడ స్థిరపడాలి, మాకు ఆ దేశం కావాలి అని ఆయన అడిగాడు. యూదుల కొరకు ఆయన అడిగాడు అనమాట. సో ఆయన వ్యక్తిగతంగా ఏం అడుక్కోలేదు, కానీ ఆయన ఏం అడిగాడు, మాకు పాలస్తీనా దేశం కావాలి, అక్కడ మేము వెళ్ళి స్థిరపడాలా అని చెప్పాడు. బ్రిటన్ వాళ్ళకి అది సంతోషం, వాళ్ళు అంగీకరించారు. ఆయన చెప్పిన ఆశని ఆయన పూర్తి చేయాలని అనుకున్నారనమాట. వాళ్ళతో పాటు ఉన్న అలైడ్ ఉన్నారు కదా, ఫ్రాన్స్, జపాను, రష్యా, వీళ్ళందరూ ఉన్నారు కదా బ్రిటన్తో సహా. సో వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, వీళ్ళు కూడా ఓకే అన్నారు, వీళ్ళకు కూడా సంతోషమైంది, వీళ్ళకు ఇవ్వాలని కోరుకున్నారు. సో చూసారా, యూదులు వీళ్ళకి ఎంతో, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి ఎంతో వ్యతిరేకంగా బ్రిటన్ వాళ్ళు వీళ్ళని ఎంతో హింసించారు, వాళ్ళకు విరోధుల వలె వాళ్ళతో వాళ్ళు ప్రవర్తించాడు. కానీ దేవుని చిత్తం, దేవుని సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళకి శత్రువుల నుండి మిత్రులు అయిపోయారనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, యూదుల కొరకు ఒక స్థలంని ఇవ్వడానికి, పాలస్తీనా దేశంని ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా అయిపోయారు. సో అందరూ కూడా దానికి అగ్రి అయిపోయారు. సో అగ్రి అయిపోగానే ఏం చేశారంటే వాళ్ళు ఒక డిక్లరేషన్ చేశారు. అదేంటంటే బాల్ఫోర్ డిక్లరేషన్ అని ఉందన్నమాట. బాల్ఫోర్ డిక్లరేషన్ అంటే ధృవపత్రము, బాల్ఫోర్ అనే ఒక వ్యక్తి పేరు అనమాట అది. దాంతో వాళ్ళకి ఏంటంటే యూదులు మళ్ళీ పాలస్తీన్కి వెళ్ళి కొంత చిన్న చిన్న గ్రూప్స్లో వెళ్ళి ఆ స్థలాన్ని వాళ్ళు స్థిరంగా వాళ్ళు ఉండడానికి, వాళ్ళు అక్కడ వెళ్ళడానికి మీకు చట్టపూర్వకంగా మీకు అధికారము ఇవ్వబడుతుంది అని చెప్పేసి బ్రిటన్ వాళ్ళు పాస్ చేశారు. ఎందుకంటే బ్రిటన్ వాళ్ళతో ఉన్న అలైడ్ నేషన్స్, అంటే వాళ్ళతో ఉన్న ఫ్రాన్స్, జపాన్ అండ్ రష్యా అండ్ ఆల్ దీస్ పీపుల్ వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారనమాట. ఆ విధంగా యాక్సెప్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే చిన్న గుంపుగా వాళ్ళు 1920లో వాళ్ళు వెళ్ళడము, మరి పాలస్తీన్లో ఆక్యుపై చేసుకోవడము జరిగిందనమాట. కానీ ఇట్లా జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అరబ్ దేశాలు ఉన్నాయి కదా, పక్కనే అరబ్ దేశాలు ఉన్నాయి. సో అరబ్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ సమయంలో. సో అరబ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు అది అంగీకారంగా లేదనమాట. వాళ్ళు ఏం చేశారంటే
వీళ్ళు యూదుల మీద వాళ్ళు దాడి చేయడము, మరియు యూదులకును అరబ్ వాళ్ళకును చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూ ఉందన్నమాట. సో ఆ విధంగా జరగడం ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు మధ్యలో. అప్పుడు కొంచెము ఆపివేస్తారనమాట కొంతకాలం. దీని తర్వాత ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధము ఎప్పుడు జరిగింది? 1939 to 45, 1939 నుండి 1945 సంవత్సరాల వరకు రెండో ప్రపంచ యుద్ధము జరిగిందనమాట. అప్పుడు కూడా ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళకి జయం దొరికింది. బ్రిటిష్ అండ్ అలైడ్ నేషన్స్ అంటే బ్రిటిష్తో ఉన్న దేశాలు, దాంట్లో అమెరికా కూడా ఉందన్నమాట. అమెరికా, జపాన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఆ సమయంలో వీళ్ళకే జయం దొరికింది కాబట్టి ఆ సమయంలో పాలస్తీనా దేశం ఎవరి కింద ఉంది? బ్రిటన్ కిందనే ఉంది, వాళ్ళ రూల్ కిందనే ఉందన్నమాట. వాళ్ళ మధ్యలో అరబులకును యూదులకును ఒక విపరీతమైన కొట్లాటలు, అంటే ఇట్లా వాళ్ళకు వీళ్ళ మీదకి రావడం, యుద్ధం చిన్న చిన్నగా జరుగుతూ ఉందన్నమాట. సో దాన్ని బట్టి ఏమైందంటే ఎవరు ఇంటర్వ్యూన్ అయ్యారంటే యునైటెడ్ నేషన్స్ తెలుసు కదా, ఐక్యరాజ్య సమితి ఏమైందంటే అది మధ్యలో వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్లో ఏం చేశారంటే కొంత భాగము యూదులకు, పాలస్తీన్లో కొంత భాగం యూదులకు, కొంత భాగము అరబులకు అని చెప్పేసి దాన్ని విభజించి వాళ్ళకి ఇచ్చారనమాట. అది విభజించి ఇచ్చినప్పుడు అరబ్ వాళ్ళు దాన్ని అంగీకరించలేదు పూర్తిగా. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఎక్కువ వచ్చిందనమాట స్థలం, వీళ్ళకు తక్కువ వచ్చింది. సో వాళ్ళు దాన్ని అంగీకరించలేదన్నమాట. సో ఏమైంది, అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినప్పటికి కూడా 1948లో 1948వ సంవత్సరము మే 14 తారీఖు మధ్యరాత్రి 12 గంటలకు ఇజ్రాయెల్ ఒక దేశంగా ఇంకా డిక్లేర్ చేయబడింది. అది ఇజ్రాయెల్, దాని పేరు ఇజ్రాయెల్ అని చెప్పేసి 12 గంటల రాత్రికి అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ వేజ్మ్యానే కదా సైంటిస్ట్, ఆయన తీసుకొచ్చిన గ్యాస్ని బట్టి కదా వీళ్ళకి జయం దొరికింది. సో ఆయన చైర్మన్షిప్ కింద మొదటి ప్రైమ్ మినిస్టర్ బెన్ గురియో అనే వ్యక్తి ద్వారా సో ఇది ప్రకటింపబడింది అనమాట. మధ్యరాత్రిలో రేడియోలో అది చెప్పబడింది. ఇజ్రాయేలు ఏమైందంటే ఒక దేశంగా ఫామ్ అయిందనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేలు ఒక దేశంగా ఎప్పుడు వాళ్ళకి దొరికింది? 14th May 1948, 14th May 1948 సంవత్సరంలో అది ఒక దేశంగా అంగీకరింపబడింది అనమాట. ఆ రోజుల నుండి ఇప్పుడు వరకు కూడా అరబులకు యూదులకు ఒకటే కొట్లాటలు. అంటే అరబుతో సహా ఐగుప్తులో ఉంది. ఐగుప్తు, అరబ్ దేశాలు అన్నీ కూడా చుట్టుముట్టున్న అన్నీ కూడా ఎనిమిసే. సో అరబుకును యూదులకును ఎప్పుడు యుద్ధంగా ఉందన్నమాట. కానీ వాళ్ళది ఉద్దేశం ఏంటి తెలుసా? అరబ్ వాళ్ళది అసలు ఇప్పుడు ఇజ్రాయేలు మ్యాప్లోనే ఉండకూడదు, దాంట్లో మ్యాప్లో నుండే తుడిపివేయాలా అని వాళ్ళు ఆశిస్తున్నారనమాట. కానీ దేవుడు గొప్పవాడు, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన అరిచేతి కింద వాళ్ళని ఇంతవరకు కాపాడుతూ వస్తారు. మరి ఇజ్రాయేల్ అన్నిటికన్నా చాలా చిన్న దేశంగా ఉన్నప్పటికీ, అంటే అది ఎంత అంటే కేరళ అంత కూడా ఉండదు, మన ఇండియాలో ఉన్న కేరళ అంత కూడా లేదనమాట. అంత చిన్న దేశంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఎంత జ్ఞానం ఉందంటే వాళ్ళు ఎన్నో థింగ్స్ ఈ లోకానికి సప్లై చేస్తున్నారు అనమాట. అక్కడ గొప్ప సైంటిస్ట్ అక్కడి నుంచి వస్తున్నారు. సో ఆ విధంగా దేవుడు వాళ్ళకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. సో అది కాకుండా దేవుని ప్రొటెక్షన్ వాళ్ళ మీద ఉంది. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చాలా సామాన్యులు గారు. వాళ్ళు దేవుడు ఎట్లాగా అబ్రహాం, ఇసాకు, యాకోబు ద్వారా వాళ్ళని ఒక దేశంగా చేశాడు. దేశంగా చేసి దేవుని చిత్తంని వాళ్ళు నెరవేరుస్తున్నారు. సో మొదటి రాకడలో యేసు ప్రభు ఎవరి ద్వారా రావాలా? మెస్సయ్య ఇజ్రాయేల్ ద్వారానే రావాలా. సో ఇజ్రాయేల్ ద్వారా వచ్చారు. వచ్చిన తర్వాత అందరు కూడా చెదిరిపోయారు, వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు కూడా అందరూ చెదిరిపోయారు. కానీ ఇప్పుడు రెండో రాకడలో కూడా ఇజ్రాయేల్తో ఒక గొప్ప ప్రణాళిక దేవునికి ఉందన్నమాట. సో ఇజ్రాయేల్ ప్రజలు ఒక దేశంగా మారాలి. మరి అక్కడ మందిరం కట్టబడాలి. ఇప్పుడు మందిరం అక్కడ లేదు కదా, ఇప్పుడు మందిరం కూడా కట్టబడాలి. ఇవంతా కూడా ఎలాగా ఉందంటే ఇజ్రాయేల్ ద్వారానే జరుగుతుంది. దేవుడు ఎప్పుడైతే ఒకరిని ఎన్నుకున్నారో వాళ్ళని మధ్యలో వదిలిపెట్టరు. వాళ్ళ ద్వారా అనేక కార్యాలు చేసుకుంటారు, ఆయన చిత్తం నెరవేరుస్తాడు. వాళ్ళ దేవుని నుండి దూరం అయిపోతే వాళ్ళని శిక్షిస్తాడు, కానీ వాళ్ళని వదిలిపెట్టడు. మళ్ళీ వాళ్ళ ద్వారానే ఆయన కార్యాలను చేసుకున్నాడు. బికాస్ దేవుడు చేసింది ఎలాగ ఉండదు, ఇట్స్ ఫర్ ఎవర్. దేవుడు ఒకరిని ఎన్నుకున్నారంటే లాస్ట్ వరకు వాళ్ళు నిలబెడతాడు అంతవరకు. సో ఇజ్రాయేల్ ప్రజల్ని కూడా ఆ విధంగానే దేవుడు ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళది ఏమైందంటే కొంతకాలంలోనే ఏమైందంటే ఇలాగ అరబు వాళ్ళు ఇంకా ఇజ్రాయేల్ వాళ్ళ యుద్ధం జరుగుతుంది. మ్యాప్లో నుండి వాళ్ళ పేరుని తుడిపివేయాలని చూసుకున్నారు ఇజ్రాయేల్ దేశాన్ని. కానీ అది వాళ్ళకు కుదరదు, ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ దెమ్, దేవుడే వాళ్ళ పక్షంగా ఉన్నారు.
సో ఏమైంది, ఐక్యరాజ్య సమితి ఉంది కదా, యునైటెడ్ నేషన్స్, వాళ్ళు ఏం చేశారంటే కొంతకాలంలోనే ఇజ్రాయెల్ని ఒక మెంబర్గా చేసుకున్నారు. సో ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళని మళ్ళీ దగ్గర తీసుకొని మరి ఆయన చిత్తంని వాళ్ళ ద్వారా చేయబోతున్నారు, సో చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు చరిత్ర ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మనమైతే దేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని రక్షించినప్పుడు, మనం దేవుడి నుండి దూరం వెళ్ళినప్పటికీ మనల్ని కఠినంగా శిక్షించిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మళ్ళీ ఆయన దగ్గర తీసుకుంటాడు, మళ్ళీ ఎంత మాత్రంలో వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన ప్రణాళిక, ఆయన కృప మన పట్ల ఎప్పుడు నిరంతరము ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే పాపం నిమిత్తం పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతామో అప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడే మన పక్షంగా ఉన్నాక మనకెంతో ఆనందము, సమాధానము ఉంటుంది. మనం ముందు చదువుకున్నాం కదా, దేవుని ఆజ్ఞల్ని మనం విని దాని ప్రకారం మనం దాన్ని అనుసరించిన వాళ్ళకి దేవుడు వాళ్ళని ఎలాగ పెడతారంట, వాళ్ళని తలగా పెడతారు కానీ వాళ్ళని తోకగా పెట్టాడు. వాళ్ళు పైన ఉన్నవాళ్ళుగా ఉంటారు కానీ వాళ్ళు క్రింద ఉన్నవాళ్ళుగా ఉండరు అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. ఆ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. ఏంటంటే మనల్ని అంటే తలగా పెడతారంటే ఏంటి, దే విల్ బి లీడర్స్ కదా, వాళ్ళు రూల్ చేసేవాళ్ళుగా ఉంటారు, ఒకరిని పరిపాలించే వాళ్ళుగా ఉంటారు. అప్పుడు మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజల వైపు పక్షం చూస్తే వాళ్ళకి ఏంటి, లోక ప్రకారమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. కానీ మనకు ఏంటంటే ఆత్మీయమైన ఇజ్రాయేల్ మనమే. కాబట్టి మనం ఏంటంటే దేని మీద రూల్ చేస్తాము, ప్రతి పాపం మీద, మరణం మీద, దుష్టత్వం మీద, సైతాన్ని మీద మనల్ని ఏం చేస్తారు, వాళ్ళ మీద రూల్ చేసేవాళ్ళుగా, వాళ్ళని పరిపాలించేవాళ్ళుగా, వాటిని పాపం మీద మనకు అధికారం ఉన్నట్లు దేవుడు మనల్ని చేస్తారు. సో పాపం మన మీద అధికారము చేయలేదు కానీ మనమే పాపం మీద జయం పొందుతాం. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే జీవంలో మనము ఏలుతాం అన్నమాట, జీవంలో నీతిలో మనము ఏలుతాం. సో ఆ విధంగా ఆత్మీయంగా మనకి ఏమి ఇస్తాడు, దేవుడు అధికారం ఇస్తాడు. మనము భయంకరమైన ఈ లోకంలో మనం ఇతరుల మధ్యలో మనం జీవించినప్పటికీ కూడా మనం ఏంటంటే పరిశుద్ధ జనంగాను, మరి ఆయన ఎన్నుకున్న ప్రజలుగాను, రాజయాజక సమూహంగాను మరి మనము ఉండినట్లు, మరి ఆయన కొరకు ఉండే బిడ్డలుగాను మరి మనము ఉండడానికి దేవుడు మనకు అధికారంని దేవుడు ఇచ్చున్నారు. సో ఆ విధంగా మనము ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి మరి దేవుని చిత్తంకు మనల్ని మనం సమర్పించుకుంటున్నామో అప్పుడు ఏమవుతుందంటే దేవుడే మన పక్షంగా ఉండి మన కొరకై యుద్ధం చేసి మనకు జయంని అనుగ్రహించి ఆయన నామాన్ని మరి ఆయన చిత్తాన్ని మన పట్ల మన ద్వారా ఆయన ఏం చేస్తారంటే ఆయన నెరవేర్చుకోవడానికి వీలవుతుందన్నమాట. సో ఈ విధంగా మనము దేవుని మహిమార్థమై జీవించడానికి దేవుడు మన అందరినీ పిలుస్తున్నారు. కాబట్టి మన జీవితాల్ని దేవునికి సమర్పించుకొని మరి దేవుని చిత్తంని మనం నెరవేరిస్తే మనకు ఇప్పటికే కాదు నిరంతరము దేవునితో ఉండడానికి, మనము ఈ లోకంలో ఏలడానికి, పాపం మీద జయమిచ్చి దేవుడు మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి మన జీవితాన్ని మనము సమర్పించుకుందాము, ఆయన చిత్తానికి మనము తల ఉంచి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనము సమ్మతిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోండి. దేవా పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ విధంగా ప్రభా మీ సన్నిధికి ప్రభా వచ్చి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభా అనేక విషయాలు ఇశ్రాయేల్ ప్రజల చరిత్రల ద్వారా మేము నేర్చుకుని ఉన్నాం. కాబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. నాయన బిడ్డల్లో ప్రభా వినే ప్రతి బిడ్డల్ని ఒక్కొక్కరిలో మీరు పరిశుద్ధాత్మ కార్యం జరిగించి ప్రభా మీ సత్యాన్ని అంగీకరించి ప్రభా మీకు లోబడి బిడ్డలుగా మా అందరినీ కూడా మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృప లేకుండా మేము జీవించలేము కానీ నాయన మీ కృప కొరకే మేము కోరుకుంటున్నాం. ఒక్కొక్కరితో ప్రభా నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా, మీ ఆత్మ ద్వారా మీరు కార్యం చేసి పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్క బిడ్డల్ని కూడా ప్రభా నాయన మీరే నాయన ముద్రించి ఆశీర్వదించి మీ చిత్తం చేసే బిడ్డలుగా మీరు నాయన ఒక పనిముట్టుగా మీరు వాడుకోవాల్సిందిగా మీకు స్తోత్రం అర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరినీ దేవుడు దీవించును గాక. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నవన్నింటినీ మీరు చదువుకోండి. మరి చదువుకోవాల్సిన పాఠం అని కూడా మీరు చదువుకుంటున్నారని నమ్ముచున్నాను. మీ అందరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.